ఛాంపియన్స్ ట్రోఫీలో ఇక మిగిలింది ఒకే ఒక్క మ్యాచ్. రేపు భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ జరగాల్సి ఉంది. ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నది పాకిస్తానే అయినా టీమిండియా మాత్రం తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడుతోంది. అయితే భారత జట్టు ఎటూ కదలకుండా ఒకే చోట మ్యాచ్లన్నీ ఆడేస్తుండటంతో తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతర జట్ల మాదిరిగా పలు వేదికల్లో ఆడేందుకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదని, ఒకే మైదానంలో ఆడడం వల్ల వారికి లబ్ధి చేకూరుతుందని తప్పుపడుతున్నారు. టోర్నీ ముగింపు దశకు చేరినా ఈ దుబాయ్ అనుకూలత విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఇంగ్లాండ్ మాజీలు అథర్టన్, నాసిర్ హుసేన్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డేవిడ్ మిల్లర్, డుసెన్ తదితరులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఇతర జట్ల మాదిరిగా దుబాయ్ కూడా తమకు తటస్థ వేదికని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గంభీర్ తేల్చారు. చాలా రోజుల క్రితమే ఐసీసీ భారత్ ఆడే వేదికను ఖరారు చేసిందని, అయినా అక్కడ కూడా వివిధ పిచ్చులపై ఆడుతున్న విషయాన్ని గమనించాలని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.